హాయ్ గైస్, వెల్కమ్ టు అఖండ 2 తాండవం మూవీ రివ్యూ. మూవీ అయితే బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ నుంచి సినిమా అంతా బాగానే ఉంటుంది. అందులోని అఖండ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా బాగుంటుంది. ముందుగా బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ క్లిక్ అయిందా అంటే మరోసారి క్లిక్ అయిందని చెప్తాను నేనైతే. సినిమా స్టార్ట్ అవగానే అఖండ ఫస్ట్ మూవీని చూపిస్తూ అక్కడి నుంచి కంటిన్యూషన్ అయితే చేస్తాడు. స్టోరీ విషయానికి వస్తే చాలా క్లియర్ కట్‌గా ఉంటది భయ్య. దేశంలో ఒక విపత్తు వస్తది. దానికోసమని ఒక వ్యాక్సిన్ కావాలి. ఆ వ్యాక్సిన్‌ని సేఫ్‌గా వాళ్ళకి చేర్చారా లేదా అనేది సినిమా అంతా. క్యారెక్టర్స్ విషయానికొస్తే వాళ్ళకిచ్చిన ప్రతి క్యారెక్టర్‌లో ప్రతి ఒక్కరు బానే చేశారు. మెయిన్‌గా చెప్పాలంటే బాలయ్య బాబే. మన కంటికి అఖండ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తది సినిమా అంతా. కాకపోతే బాలమురళీకృష్ణ క్యారెక్టర్‌ని ఈసారి ఈ సినిమాలో తగ్గించినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే స్టార్ట్ చేయడం ఒక యాక్షన్ సీన్‌తో స్టార్ట్ చేసి లాస్ట్‌లో ఎమోషన్ టచ్‌తో ఎండ్ ఇస్తాడు. మిగతాదంతా అఖండ క్యారెక్టర్‌తోనే నిలబెట్టాడు బోయపాటి ఈసారి. హర్షాలి మల్హోత్రా ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నా సరే చాలా నీట్‌గా ప్రెజెంట్ చేసింది జనని క్యారెక్టర్‌ని. కాకపోతే జనని క్యారెక్టర్‌కి ఇచ్చిన వాయిస్ ఓవరే కొంచెం సూట్ అవ్వలేదనిపించింది. అది కొంచెం మార్చుంటే బాగుండు. సంయుక్త మీనన్ కూడా ఉన్నది కొంతసేపే కానీ బానే ఉంటది క్యారెక్టర్. ఆది పినిశెట్టి కొంచెం సేపే కనిపించినా సరే ఆ క్యారెక్టర్ ఎందుకో నాకు అంత ఇంపాక్ట్ పడలేదనిపించింది. కాకపోతే దేవుడి మీద చూపించిన రిఫరెన్స్‌లు మటుకు చాలా బాగా ఆకట్టుకుంటాయి. సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలంటే చాలానే ఉన్నాయి భయ్య. మ్యూజిక్ గానీ, యాక్షన్ సీన్స్ కానీ, సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్లున్నాయి. మెయిన్‌గా అయితే యాక్షన్ సీన్స్‌లో బాలయ్య బాబుని ఎలా చూపించాలి అనే విధానం సినిమాటోగ్రాఫర్ చాలా నీట్‌గా చూపించారు. యాక్షన్ సీన్స్ కూడా అంతే బావుంటాయి. ఇంకా తమన్ మ్యూజిక్ కోసం చెప్పక్కర్లేదు. బాలయ్య బాబు కంటే ఒక ఇదిలో కొడతాడు తమన్. అలాగే తన మ్యూజిక్‌తో ఈ మూవీలో కూడా మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఇవి మాత్రమే కాకుండా సినిమాలో మెస్మరైజ్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. అవి మాత్రం మిస్ అవ్వకుండా థియేటర్‌కి వెళ్ళే చూడండి. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్‌ని ఎలా పెట్టారంటే, వీళ్ళు లేకపోతే 'అఖండ 2' అనిపించుకోదు. మళ్ళా ఏదో కొత్త సినిమాలాగా అయిపోతది అన్నట్టు కొన్ని క్యారెక్టర్స్‌ని కావాలని తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టు అనిపించింది. తర్వాత ఫస్ట్ హాఫ్ కొంచెం మైనస్ పాయింట్ అంతే. మిగతాదంతా బానే ఉంటది సినిమా. ఇంకా బోయపాటి విషయానికొస్తే స్కందాతో పడిన బ్యాడ్ మార్క్‌ని ఈ సినిమాతో పోగొట్టుకున్నాడా అంటే పోగొట్టుకున్నాడనే చెప్తాను. ఎందుకంటే సినిమా అంతలా వర్కౌట్ అయ్యింది మరి. అయినా బోయపాటి సీను బాలయ్య బాబుతో చేసినప్పుడు చాలా ఇష్టంగా ఒళ్ళు దగ్గర పట్టుకొని చేస్తాడేమో. అందుకే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా ఇంతలా క్లిక్ అవుతుంది. సినిమాలో సాంగ్స్ అంటే పెద్దగా ఏముండవు. ఒక డివోషనల్ సాంగ్ అండ్ ఇంకొక మాస్ సాంగ్. అదే తెలుసుగా 'జాజికాయ' బాలయ్య బాబు, సంయుక్త మీనన్ సాంగ్ అంతే. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి భయ్య. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినా సరే ఇంటర్వెల్ ముందు 15 మినిట్స్ నుంచి ఆ బోర్‌నంతా తీసేస్తారు. చాలా బాగుంటది అక్కడి నుంచి. ఎంజాయ్ చేస్తారు కూడా బాగా. కాకపోతే ఒక విషయం చెప్పాలి. టికెట్ రేట్స్ హైక్ చేయడం వల్ల కొంతమంది జనాలు తగ్గుతారేమో గానీ లేకపోతే ఈ సినిమాకి క్యూ కడతారు. అంత బాగుంది సినిమా నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే మన ఇండియాలో దేవుడి మీదే చేసే ప్రతి సినిమా వర్కౌట్ అవుతది. అది అవ్వకుండా మాత్రం ఉండదు. కన్నప్ప కూడా వర్కౌట్ అయ్యింది. కాకపోతే కొన్ని క్యారెక్టర్ల వల్ల సినిమా తడబడిందే తప్ప లేకపోతే కన్నప్ప కూడా సూపర్‌గా ఉంటది. ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా చూడకపోతే థియేటర్‌కి వెళ్లి చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ నుంచి అయితే మీకు ఇంకా బాగా నచ్చుతది.